Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్లస్ టీవీ సకలం సమ్మేళనం ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేక పర్వదినాల గురించి, వాటి విశిష్టత గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేవ్యం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభోదయం. గురుగారు, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శుక్రవారాల్లో మనం లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకి ఎటువంటి ఫలితం లభిస్తుంది, అలాగే పూజా విధానాన్ని తెలియజేస్తారు? అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి అనేక పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అంటే అమ్మవారి యొక్క ఆరాధననే మనకి విశేషమైనటువంటి ఆ స్మరణ వల్లనే మనకి అమ్మవారి అనుగ్రహం పొందుకునే అవకాశం ఉంటుంది. అందులో స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి పండగ కాబట్టి ఆ వరలక్ష్మి వ్రతాన్ని మన ఇంట్లో ఎంత శుచిగా శుద్ధిగా ఆచరిస్తే అటువంటి సంపద సౌభాగ్య యోగాన్ని పొందుకునే అవకాశం. అంటే ముఖ్యంగా ఎందుకు చేస్తారు ఈ వ్రతం అంటే దీర్ఘ సుమంగళి యోగం పొందుకోవడానికి ఆడపిల్లలు చేసే వ్రతం. అలాగే ఇంట్లో సస్యవృద్ధి ధనవృద్ధి పొందడానికి చేసేటువంటి ముఖ్యమైనటువంటి వ్రతము నోము అనుకోండి వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ కూడా ఏ సమయంలో ముఖ్యంగా మనకి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రతం ఇది. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి వ్రతం ఇది. మరి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలని అమ్మవారు అడుగుతుంది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నప్పుడు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా ఏ శుక్రవారం అయితే వస్తుందో ఆ శుక్రవారం రోజున వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయాలి, పూజ చేయాలి, అమ్మవారిని పూజించి ఆనందాన్ని పొందుకొని చెప్పారు. అప్పుడు ఈ పార్వతి అడుగుతుంది, అంటే ఎప్పుడు ఏ సమయంలో చేయాలన్నప్పుడు ఏ పూజ కానీ ఏదైనా సరేమ్మా ఖచ్చితంగా మనకి అపరాహ్న పూర్వం అంటే మధ్యాహ్నం 1 గంటకి లోపలనే మనకి ఏ పూజలైనా అంటే భగవంతుడి పూజలు పూర్తవ్వాలి. ఒక శివరాత్రి అలాగే మాస శివరాత్రి శివుని ఆరాధన తప్ప. అదేమిటంటే శివుడు మనకి సాయంకాల సమయంలో అంటే ప్రదోష కాలంలో పూజిస్తే విశేష ఫలితాన్ని కలిగిస్తాడు శివుడు. అది శివరాత్రి యొక్క మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి ప్రశస్తం. అది ఆ సమయంలో భవుణ్ణి పూజించాలి. ప్రాతకాలంలోనే మొత్తం ఇక అంటే మనకి అపరాహ్నం అంటే మధ్యాహ్నం లోపలనే అన్ని దేవత యొక్క పూజ పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం, ఎప్పుడు పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున మనం ఉదయాస్తమం అంటే పూర్వోదయం అంటే శుభోదయానికి అంటే సూర్యుడు ఉదయించకంటే ముందే మనం నిద్ర లేచి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటూ స్నానం పూర్తి చేసుకొని ఒక మంచి పీట పైన కొత్త వస్త్రాలు పరిచి ఆ వస్త్రం పైన కలశారాధన కావించి అమ్మవారి రూపాన్ని, అది వెండి రూపం కావచ్చు, మట్టి రూపం కావచ్చు, లేదా కొబ్బరికాయకి మీరు కాటుకలద్ది కళ్ళద్ది అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు. గాజులు వస్త్రము సమర్పణ చేసి అమ్మవారికి గంధము అలంకారం చేసి అమ్మవారిని నిలుపుకోవాలి అంటే కూర్చోబెట్టుకోవాలి. తర్వాత శ్రీసూక్త విధానంగా హిరణ్యవర్ణాం హరణీం సువర్ణదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఇటువంటి శ్రీసూక్త మంత్రాలతో అమ్మవారిని ఆవాహనం చేసి అంటే ఆ కలశంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలి అది కూడా మన చాలామందికి ఆ కలశంలో నీళ్లు పోసుకోవచ్చును, బియ్యం పోసుకోవచ్చు. బియ్యం పోసుకుంటే మరునాడు కలశోద్వాసన అయిన తర్వాత మీరు ఆ కలశంలో ఉన్నటువంటి పదార్థాన్ని వండి మీరందరూ కూడా ప్రసాదంగా భోజనం చేయవచ్చు, దానికి ఇబ్బంది లేదు. నీళ్ళు అంతా కూడా శుభ్రంగా ఇంటికి ప్రోక్షణ చేసుకోవచ్చు, అది తర్వాత విషయం. ఇలా అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేసిన తర్వాత శ్రీసూక్త విధానం పూజ చేసి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అది మనం కూడా చదువుకోవచ్చు, ఆడపిల్లలు మీకు కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే అప్పట్లో పురాణ ప్రవచనం చెప్పేవారు, ఎందుకంటే ఇది శౌనకాది మహాముళ్ళకి సూత పురాణికుడు చెప్పినటువంటి కథ, ఇట్లా పరమేశ్వరుడు అమ్మవారి చెప్పినటువంటి కథ కాబట్టి అని శౌనకాది మహాములకి ఈ యొక్క సూత పురాణం చెప్పినటువంటి కథను ఈ చారుమతి దేవి కథ గురించి చెప్పారు అనుకోనికి. అంటే అప్పట్లో చారుమతి ఇంకా కథ రాలేదు, ఎప్పుడు సూత పౌరాణికి చెప్పినటువంటి సమయంలో అప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళేవారు. ఇలా చేయమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు. లక్ష్మీ స్వరూపాన్ని అంటే అమ్మవారిని విష్ణుపత్ని అనే లక్ష్మిని పూజించమని పార్వతి చెప్పాడు పరమేశ్వరుడు. అంటే ఇక్కడ అభేదం అనమాట, అంటే శివకేశవ భేదన్న భావనలోనే లక్ష్మికి పార్వతికి భేదం లేదన్న భావనతో చెప్పినటువంటి కథ. ఇది మూలం మనం వినాలి, అర్థం చేసుకోవాలి. ఇక తదుపరి చారుమతి కథ ఎలా వచ్చింది? వరలక్ష్మి వ్రతంలో చారుమతి కథ ఎందుకు వచ్చిందంటే ఈ కలియుగ ప్రారంభంలోనే ఒక మహానగరంలో పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక మహాసాధ్వి పుణ్యాత్మలు ఉండేది. ఆమెకి ఈ విధంగా తల్లిదండ్రులకు సమానంగానే అత్తమామని పూజిస్తూ భర్తను సేవిస్తూ భర్తకి సరైనటువంటి అన్నీ కూడా సమకూరుస్తూ భర్త అడుగులు నడుస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి అనమాట. ఆ అమ్మాయికి ఆ యువతికి ఒక రోజున ఆషాఢ మాసంలో పడుకున్నప్పుడు కలలో కనిపించింది. ఎవరు? లక్ష్మీదేవి కనిపించి, నీ యొక్క భక్తికి నీ యొక్క అత్తమామలు చేసే సేవకి నేను ప్రసన్నురాలయ్యాను, నీకు నేను వచ్చేటువంటి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే పౌర్ణమి రోజున మీరు తప్పకుండా
నన్ను వరలక్ష్మి అవతారంలో పూజించు, నీకు సకల శ్రేయస్సు కలిగిస్తాను చెప్పేసి అంతర్ధానం అయిపోతుంది. మా ఈ చారుమతి లేస్తుంది, ఏమిటో నాకు కథ కల వచ్చిందని చెప్పేసి ముందు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మామయ్య గారు అత్తయ్య గారు నాకు కల వచ్చిందని చెప్తారు. మంచిదేమో అమ్మవారు సాక్షాత్ కనిపించింది, పర్లేదు అమ్మగారు ఏం చెప్పిందో నీకు గుర్తుంది కదా, దాని ప్రకారం చేద్దామని చెప్పేసి తర్వాత భర్త గారి దగ్గరికి వచ్చింది, భర్త గారి పర్మిషన్ తీసుకుంది. ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది. ఈ అందరికీ లోపల తెలిసిపోయింది ఊళ్ళందరికీ, ఓ ఈ విధంగా పౌర్ణమి ముందుగా వ్రతం చేస్తుందట, మరి చారుమతి చూద్దామని చెప్పేసి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క అమ్మాయి రాగానే అందరూ కూడా ఈ శ్రావణ మాసానికి పౌర్ణమి ముందుగా శుక్రవారం వచ్చేసింది. అమ్మాయి కూర్చొని ఏదైతే అమ్మవారి కళలో చెప్పిందో అటువంటి కళలోనే ఈ అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఈ యొక్క వ్రతాన్ని చేసిన తర్వాత ఈ బ్రాహ్మణుడు వచ్చి పూజించిన తర్వాత అక్షింతలు ఇచ్చి ప్రదక్షిణ చేసుకోమన్నాడు. మొదటి ప్రదక్షిణ చేయగానే అమ్మాయికి చేతి నిండా గాజులు, బంగారు గాజులు, రత్నపు కంకణాలు, మెడలో వజ్రాల హారాలు వచ్చాయి. రెండో ప్రదక్షిణకి వంకి వడ్డాణాలన్నీ కూడా అమ్మాయికి సమకూరాయి. మూడో ప్రదక్షిణ కల్లా ఇంటి నిండా స్వర్ణమయం అయిపోయిందట. అంటే ఇక్కడ ఏమిటి విశేషం అంటే బంగారం మన చేయగని వచ్చేస్తున్నా కలియుగంలో ఆ పుణ్యాత్మన చేసినటువంటి సమయంలాగా మనం కూడా చేస్తే తప్పకుండా అలాగే వస్తుందేమో. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనము చిత్తము అమ్మవారిని నిలిపినామో ఆ చిత్తము అమ్మవారిని నిలిపిన తర్వాత సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు అని చెప్పడం అనేది ధర్మం ఇక్కడ. అందుకని చెప్పారు ఇలా బంగారం వస్తుంటే తప్పకుండా మనకి బంగారం రావచ్చు, ఏం అదృష్టవంతంగా మనకి షేర్ మార్కెట్లో కలిసి రావచ్చు, లేదా హఠాత్తుగా మన వారికి మన యొక్క అంటే భర్తలకి ప్రమోషన్ రావచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి రావచ్చు, ఇలా మీకు కూడా బంగారం రావచ్చు. అంటే ఏదో ఒక రకంగా బంగారం రావచ్చు, రావద్దని కాదు, వస్తుంది కూడా. అంటే ఇలా 3 పరీక్ష చేయగానే తప్పకుండా వారు ఆ బంగారం అయిపోయి ఈ వచ్చినటువంటి ముత్తైదులందరూ కూడా సంతోషపడ్డారు. చాలా సంతోషపడి చారుమతి వల్ల మనందరికీ బంగారం నగలు వచ్చాయని చెప్పి సంతోషంగా ఉన్నారు. అవి తీసుకుపోవడానికి ఆ సమయంలో వాళ్ళు ఈ ఎడ్ల బళ్ళు ఉంటాయి కదా, బళ్ళు ఆ ఇక గేదెలు పెట్టుకునే బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళు తీసుకొచ్చారట ధనం తీసుకోవడానికి. అదంతా తీసుకొని వెళ్ళిపోయి సాధారణంగా ఈ అత్తమామలు పూజ చేసి భర్తకు పూజ చేసి ప్రసాదం తీసుకునేసరికి అప్పుడు అమ్మాయి అక్కడి నుంచి కలియుగంలో ఈ చారుమతి కథ చెప్పుకుంటే కూడా ఆడవాళ్ళకి సకల సౌభాగ్యాలు పొందుకుంటారని చెప్పేసి ఆ కథ సూత పౌరాణిక ద్వారా మన కథ మనకి వర్తించింది అది. కాబట్టి ఇలా మనం వ్రతం చేసుకోవడం మాత్రం. మరి వాయినాలు ఇస్తారు, వరలక్ష్మి వ్రతం రోజున వాయినాలు ఇస్తుంటారు, బూరెలు చేసి వాయినాలు ఇస్తారు. కొంతమంది సజ్జ బూరెలు చేస్తుంటారు, కొంతమంది గోధుమ పిండితో బూరెలు చేస్తుంటారు. సో ఆ బూరెల్ని ముందుగా బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వాలి, ఆ తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి, ఆ తదుపరి ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. ఎంతమందికి ఇవ్వాలి వాయనము? కనీసం ఒక్కళ్ళైనా, ఒక మహావరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి అమ్మవారికి ఒక్కళ్ళైనా పిలిచి కనీసం వాళ్ళకి వాయనం ఇవ్వాలి. ఒక్క ముత్తైదులను కంపల్సరీ రావాలి. ఆ ముత్తైదుకు మనకి కాళ్ళకు పసుపు పెట్టి, పారాన్ని పెట్టి, కుంకుమ ఇచ్చి, వస్త్రం ఇచ్చి, ఆమెకి బొట్టు పెట్టి, చందనం ఇచ్చిన తర్వాత ఈ వాయనాలన్నీ కూడా అమ్మాయికి సమర్పణ చేయాలి. యువతికి సమర్పణ చేస్తే మంచిది. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మంచిది, 9 మందిని కూడా పెట్టుకోవచ్చును. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి సకల సౌభాగ్యాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ వచ్చేటువంటి 16/8/2024 రోజున శుక్రవారం రోజున వచ్చేటువంటి మీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి అఖండ ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. గురుజీ, అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇదే శ్రావణ మాసంలో మిగతా శుక్రవారాలు చేసుకోవడం వల్ల అంతే ఫలితం దక్కుతుందా గురు? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి ఉండే అనుమానాలు ఇవి. ఎందుకంటే ఆడపిల్లకి అడ్డంకులు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కొన్ని సందర్భాల్లో చేసుకోలేకపోవచ్చు, ఇంట్లో పసిపిల్లలకి ఇబ్బంది కలగవచ్చును, బాలింతలు అయితే కొంత ఓపిక ఉండకపోవచ్చును. మరి మొదటి శుక్రవారం అంటే పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోకపోతే మిగతా చేసుకోకూడదా? అలా ఏం లేదు. శాస్త్రంలో మొదటి పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోమని చెప్పారు. వీలవ్వలేదు, ఏదైనా అడ్డంకులు వచ్చేటువంటి సూచన మీకు ఉంది, మొదటి శుక్రవారం చేసుకోండి, లేదా 3వ వారం చేసుకోండి, 4వ వారం చేసుకోండి, 5వ వారం కూడా చేసుకోవచ్చు. ఇదే విధానంతో చేసుకోవడమే. తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం అక్కడెంత అనుగ్రహం ఉంటుంది, ఇక్కడంత అనుగ్రహం ఉంటుంది. అందుకే అన్నాను, భక్తి చాలా ఇంపార్టెంట్. భక్తి, వినమ్రత, అమ్మవారి మీద నిశ్చలమైనటువంటి దృఢ అభిమానం, దానివల్ల మీకు తప్పకుండా యశస్సు పెరుగుతుంది. అందుకే ఈ మాసాన్ని, శ్రావణ మాసాన్ని శ్రీ మాసంగా చెప్తాను గురుగారు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేది నాగుల పంచమి. ఈ నాగుల పంచమి రోజు ఎవరిని ఆరాధించాలి అసలు? వైష్ణవ, శైవ, అలాగే అమ్మవారి శాక్తేయం, ఈ 3 కలిపినవే శ్రావణ మాసం. అంటే వైష్ణవులు అంటే హయగ్రీవ జయంతి, గోకులాష్టమి. శైవుడు అంటే సోమవారం, శ్రావణ సోమవారాల విశేషం. అలాగే పార్వతీదేవిని వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు, ఈ శక్తి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది నాగుల పంచమి, గరుడ పంచమి అనేది, నాగుల చవితి, గరుడ పంచమి అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించే. కాబట్టి మీరు ఎవరైనా సరే సంతాన వృత్తి పొందడానికి, అంటే సంతాన వృద్ధి పొందడానికి, మీ పిల్లల్లో జ్ఞాపక శక్తి, అలాగే మీ పిల్లలటువంటి చంచల బుద్ధి పోవడానికి ఈ తప్పకుండా మీరు నాగుల చవితి రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా మీరు ఆరాధించగలిగితే అంత విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. గరుడ పంచమి రోజున తప్పకుండా మీరు పుట్టలో పాలు వేయడం కన్నా సుబ్రహ్మణ్య స్వామిని గరికతో అర్చించడం, అంటే దర్భతో ఆయన అర్చన చేయాలి. రోజు గరుడ పంచమి రోజున పుట్టలో పాలు పోయకూడదండి. గరుడ పంచమి రోజు తప్పకుండా
పక్షులకి అన్నం పెట్టాలి, పక్షులకి పెసరు లాంటివి, పక్షులకి ధాన్యపు గింజ లాంటివి వేసి ఆ గరుడుని మనం ఆవాహన చేసుకోవాలి. అది గరుడ పంచమి. అంటే పాముకి ఆ యొక్క గద్దకి ఉండేటువంటి వైరాన్ని పోగొట్టుకునే తత్వాన్ని కూడా బోధించేదే నాగుల చవితి, గరుడ పంచమి. కాబట్టి గరుడ పంచమి రోజున పుట్టలో పాలు పోయకూడదండి. ఖచ్చితంగా మీరు పశువులకి పక్షులకి మాత్రమే ఆహారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని మన దర్భతో కానీ గడ్డితో కానీ ఆయన్ని పూజిస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి, ధనవృద్ధి, ముఖ్యంగా శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం. గరుడ పంచమి రోజున మీరు చేసేటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి అర్చన శత్రునాశనాన్ని, మనోవికారాలు, మనలో ఉన్నటువంటి అనేకటువంటి మనోవికారాలను తుడిచేస్తుంది. నాగుల చవితి రోజున పిల్లల వృద్ధి కొరకు, సంతాన వృద్ధి కొరకు, సంతానం కావడానికి మీరు నాగుల చవితి పూజ చేస్తే విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి. అక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే గురుగారు, ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎంత విశిష్టమైనవో శ్రావణ మంగళవారాలు కూడా అంతే విశిష్టమైనవి. అలాగే శ్రావణ మంగళవారాల విశిష్టతని ఎలా ఆరాధించాలి, ఎలాంటి నామాలు పూజించాలి తెలియజేయండి. ఇక్కడ మంగళగౌరి అంటేనే పార్వతి అమ్మవారి పూజ. ఇందాక మనం వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి రూపంలో మనం చేసుకున్నటువంటి పూజలు. ఇక్కడ మంగళగౌరి వ్రతం అనేది కేవలం ప్రత్యేకించి పార్వతీదేవికి సంబంధించినటువంటి పార్వతీ అంశకి పూజించినటువంటివి. ఇక్కడ మంగళగౌరి అనేది ఖచ్చితంగా మీకు వివాహం తర్వాత 5 సంవత్సరాల వరకు, వివాహం తర్వాత 5 సంవత్సరాల వరకు ప్రతి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు చేయాలి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం ఒకటే వారం, కానీ మంగళ వ్రతాలు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేయాలి. 5 సంవత్సరాలు చేస్తారు. 5 సంవత్సరాల వరకే ఈ దీక్ష ఉంటుంది. అంటే ఎందుకు ఈ దీక్ష అంటే శుభకరమైనటువంటి సంతాన వృద్ధికి. అక్కడ కూడా ఏదైనా సరే భర్త బాగుండాలి, అత్తమామలు బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, నా మరిది, నా బావగారులు బాగుండాలి, నా కుటుంబం వృద్ధి పొందాలనేటువంటి భావంతోనే ఆడపిల్ల చేసిన వ్రతాలు ఇవన్నీ. అటువంటి వ్రతాలలో ముఖ్యమైనది దీర్ఘ సుమంగళి వ్రతాన్ని. అలాగే ముఖ్యంగా మొదటి 3 ఏళ్లలోనే సంతానం పొందుకోవడానికి చేస్తారు ఈ వ్రతాన్ని. కాబట్టి మంగళగౌరి వ్రతంలో పార్వతీదేవిని మనం ఆరాధించేటువంటి అవకాశం. ఎలాగైతే మనం వరలక్ష్మి వ్రతాన్ని పీఠం మీద అమ్మవారి కలశంలో ఆహ్వానం చేస్తామో, ఇక్కడ పార్వతీమాతగా అమ్మవారిని, గౌరిగా అమ్మవారిని ఆహ్వానం చేసి ఇక్కడ ఒక విశేషంగా అమ్మవారికి జ్యోతులు వెలిగించి ఆ జ్యోతుల మీద ఆ కాటుకని పడతారు కత్తికి. అది పట్టి కళ్ళలో పెట్టుకుంటే కంటి జబ్బులు రావనటువంటి సూచన ఉంటుంది. అది పిల్లలకు కూడా పెడుతుంటారు. అంటే ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటివి. ఆ నువ్వుల నూనె మీద వచ్చినటువంటిది, లేదా ఆవు నెయ్యి వచ్చినటువంటి మసి కంటికి చాలా మంచిదని సైంటిఫిక్ కూడా చెప్తోంది. కాబట్టి అటువంటి మంగళ వ్రతాన్ని ఆచరిస్తూ అక్కడ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో జ్యోతుల్ని వెలుగుతున్నట్టు మింగేస్తారు. అది నేను చాలాసార్లు చూశాను నేను. అంటే వెలుగుతున్నటువంటి జ్యోతిని మింగేస్తారు. సో దానివల్ల కూడా చాలా వాళ్ళకి అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయని మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా సంతానం పొందుకే నిమిత్తమై దీర్ఘ సుమంగళి యోగం కోసం ప్రారంభంలో పెళ్ళైనటువంటి 5 సంవత్సరాల వరకు మాత్రమే ఈ మంగళగౌరి వ్రతాలు చేస్తారు. దానివల్ల గౌరీ అష్టోత్తరంతో అమ్మవారిని పూజిస్తారు. అక్కడ కూడా అంతే శ్రీ సూక్త విధానంగానే అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి గౌరీ అష్టోత్తరం చదువుకొని శుభ సౌభాగ్యాలు పొందుకునే వ్రతంగా చెప్పబడింది. ఎలాగైతే వరలక్ష్మి స్థిరమైనటువంటి స్థితి కలిగిస్తుందో, ఈ గౌరీ అమ్మవారు అంటే మంగళగౌరి అమ్మవారు కూడా అటువంటి విశేషమైనటువంటి ఆనందాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని కలిగిస్తుందని చెప్తుంటారు. అలాగే మీరు పెళ్ళైన తర్వాత మొదట 5 సంవత్సరాలు చేయాలన్నారు కదా గురుగారు, అంటే ఇక మధ్యలో ఇంకెప్పుడు చేయకూడదా? పెళ్ళైన మొదట 5 సంవత్సరాలు మాత్రమే ఈ మంగళగౌరి అదే దీక్ష. అంటే పెళ్ళైన తర్వాత ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి దీనికి. అంటే ఇన్ని సంవత్సరాలు చేయడం నియమాలు ఉంటాయి. మాక్సిమం అందరూ కూడా 5 సంవత్సరాలు చేసుకుంటారు, అంతకుముందు చేయరు. మధ్యలో ఇంకెప్పుడు ఒకవేళ మొదట కుదరకపోతే ఇక మధ్యలో చేయడం కుదరదు. ఎట్టి పరిస్థితులు కూడా మధ్యలో కేవలం ఎవరైనా మన వాళ్ళు స్వర్గస్థులై ఆ ఇంటికి అశౌచం వస్తే తప్ప మానడానికి అవకాశం లేదు. అది ఖచ్చితంగా మానరు, ఎవరు కూడా దాన్ని పడగొట్టరు. ఆ పడగొట్టడం వల్లనే మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఏ ఇంట్లో అయితే మంగళగౌరి ఆచారం ఉందో ఆ ఇంటి ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఒకవేళ 2 సంవత్సరాలు చేసాం, 3వ సంవత్సరంలో ఏదైనా అంటు వచ్చింది, అంటే ఏదైనా పెద్దవాళ్ళు మనవాళ్ళు ఎవరైనా కాలం చేశారు, అశౌచం వచ్చింది, సంవత్సరం పాటు సూతకం వచ్చింది, ఆ సంవత్సరం వదిలేసి మరో సంవత్సరం 3వ సంవత్సరం లెక్కెట్టుకోవాలి. 2 అయిపోయినవి ఆ సంవత్సరం నిడి వదిలిపెట్టేసి తర్వాత అది 3, ఆ తర్వాత 2 లెక్కెట్టుకోవాలి తప్ప దీన్ని పడగొట్టుకోవడానికి అవకాశం లేదు. అసలు మొదలు పెట్టడం కూడా ఇక మధ్యలో మొదలు పెట్టకూడదు అంటారు. అసలు ఇంకొకటి ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ మంగళగౌరి ఎక్కడైతే పెళ్లిలో మీకు సారే ఇస్తారు, అది ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏ ప్రాంతంలో సారే పెడతారు, సారే ఇస్తా అంటారు. ఆ సారీ అంటేనే ఇది మంగళగౌరిని అమ్మవారి పెట్టెలో పెట్టి ఒక వస్త్రంలో అమ్మవారిని ముంచి దాంట్లో గౌరమ్మని తయారు చేసి, కొంతమంది బంగారాన్ని ఇస్తారు, కొంతమంది వెండితో చేస్తారు. అది ముంచి అది అమ్మాయికి అప్పగిస్తారు. తర్వాత ఆ తల్లిగారింటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మంగళవ్రతం, ఫస్ట్ మంగళవ్రతాన్ని తల్లిగారింట్లో చేసుకుంటుంది. మిగతావన్నీ కూడా అత్తగారింట్లో చేసుకోవాలి. ఏ రోజు పడగొట్టుకోకూడదు. పడగొడితే దానివల్ల ఎన్నో అపచారాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పడగొట్టుకోకూడదు. సరే, ఆడపిల్లకి అంటు వస్తుంది, నెలసరి వచ్చేటువంటి అంటు వేరే ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. ఆ ఒక్క వారం వదిలేసుకోవాలి. కానీ మిగిలిన 3 వారాలు ఉన్నాయిగా, ఆ 3 వారాలు తప్పకుండా చేసుకోవాల్సిందే. 4 వారాలు ఉంటాయి, 4 వారాలు చేసుకోవాల్సిందే. అటువంటి అంటుకి 1 వారం వదిలిపెట్టి మిగిలిన 4 వారాలు 3 వారాలు చేసుకోవాల్సిందే తప్ప దాన్ని పడగొట్టుకునేటువంటి ఆచారం లేదు. దాన్ని పడగొట్టకూడదు కూడా. అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.
ఇది మాత్రం వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని అలాగే శ్రావణ మంగళవారం విశిష్టతని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుజీ. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.